రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మోదల్లగూడ గ్రామంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ ను అధిక స్థానాల్లో గెలిపిస్తారని అన్నారు. కదా ఇంతకుముందు పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూసారు కదా, చిన్న చిన్న విలేజ్లకు ఒక 40-50 మంది పోలీసులను తీసుకొచ్చి, మఫ్టీలో తీసుకొచ్చి, యూనిఫామ్లు తీసుకొచ్చి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా బీఆర్ఎస్ సానుభూతి పనులను, సర్పంచ్ క్యాండిడేట్లను, ఎంపీటీసీలను కూడా అంటే ఎంపీటీసీలను, సర్పంచ్ క్యాండిడేట్లను, వార్డు మెంబర్ స్థాయి నిలబడ్డోళ్ళను కూడా వాళ్ళను ఇష్టారీతంగా కొడుతురంటే ఒకసారి అరాచకం ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మా గవర్నమెంట్ ఇంకో 3 సంవత్సరాలు వస్తుంది. మీరు ఏ పొక్కల పోలీస్ స్టేషన్లో ఏడ దావుకున్నా కానీ పొద్దుగాల ప్రతిఫలిస్తుంది. దీనికి సిఐ గారు, మా నందిగాం సిఐ అయితే మామూలుగా రెచ్చిపోతారు. ఆయన యూనిఫామ్ ఉన్నంతసేపే ఆయన గౌరవం, కానీ యూనిఫామ్ తీసినాక ఆయన ఒక కామన్ మనిషి. ఆయన కూడా యూనిఫామ్ తీసినాక ఇకనే దెబ్బలు కొడితే ఎట్లుంటుందో ఆలోచించుకునే పరిస్థితికి సిఐ గారు రావాలి. ఎందుకంటే కామన్ పబ్లిక్ ఓటింగ్ చేస్తుంటే సొంత వెహికల్లో ఈత దాటి అవతల దిగుతుంటే కూడా సొంత వెహికల్ల ఓనర్ను కూడా బండి దించుకొడుతున్నాం. అంటే ఒక వర్గాన్ని పెట్టుకుని, కాంగ్రెస్ వర్గాన్ని పెట్టుకుని ఈరోజు అరాచక పాలన సృష్టిస్తారు. కాంగ్రెస్ వాళ్ళు రౌడీ షీటర్లను పెట్టుకుని పోలీసు వాళ్ళు మా వాళ్ళను, మా వర్గాన్ని కొడుతున్నారంటే నిజంగా ఒక్కసారి ఆలోచించదగ్గ విషయం. ఖచ్చితంగా చెప్తున్నా, మా షాద్నగర్ నియోజకవర్గంలో ఎక్కడైతే మొదటి విడత పోలింగ్ జరుగుతుందో అంతటా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఒక్కసారి అభ్యర్థించుకుంటూ, ముఖ్యంగా నందిగాం సిఐ లాంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్ కు అనర్హులు అంటని చెప్పి నేనైతే ఖచ్చితంగా ప్రకటిస్తాను. ఎందుకంటే ఆయన